కొడుకు కోడలి మాటలతో విసిగిపోయిన తల్లి వృద్ధాశ్రమంలో చేరడానికి వెళ్ళింది. తల్లి మీద అనుమానంతో కొడుకు తల్లి వెనుకే వెళ్ళాడు. కాని తనకంటూ ఒక తోడు కావాలని ఆశ్రమంలో తల్లి పెళ్లి చేసుకోవడాన్ని చూసి స్తంభించిపోయాడు కొడుకు. అసలేం జరిగిందంటే, అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వృద్ధాశ్రమంలో పెళ్ళి. ఉదయం 4 గంటలు. 68 రామేశ్వర్ గారు తన గదిలోని కుర్చీలో కూర్చుని పైకప్పు వైపు చూస్తున్నారు. వారి కళ్ళల్లో విచారం స్పష్టంగా కనిపిస్తుంది. వారు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. రాత్రి మళ్ళీ నిద్ర పట్టలేదు. నా నిద్ర ఎక్కడ దాగిందో ఏమో అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఇంటికి అలసిపోయి వచ్చినప్పుడు నిద్ర ఎప్పుడు నన్ను తన ఒడిలోకి తీసుకునేదో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలోని అందరిలో మొదటి పనికిరాని వ్యక్తిని నేనే అన్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ రామేశ్వర్ గారు కుర్చీలో నుండి లేచి ఇంట్లో మొత్తం తిరుగుతూ ఒక్కొక్క మూలను చూడడం మొదలుపెట్టారు. ఇల్లు చాలా పెద్దదిగా, ఎత్తైన పైకప్పులు, వెడల్పాటి తలుపులు, పెద్ద పెద్ద గదులు. డబ్బుకు లోటు లేదు. కానీ కొడుకులు కోడళ్ల నవ్వులు మాయమయ్యాయి. భార్య తీపి చివాట్లు మాయమయ్యాయి. మనవళ్ళు మనవరాళ్ళు కేవలం జ్ఞాపకాలే. ఇల్లంతా ఒకసారి చూసుకుని తిరిగి గదిలోకి వచ్చి ఒక పాట పాడడం ప్రారంభించారు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం, నడుమ ఈ నాటకం విధిలీల, వెంట ఏ బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ అంటూ గద్గదమైన గొంతుతో పాడుతూ వారి కళ్ళు చెమర్చాయి. నువ్వు లేకపోతే ఈ జీవితం భారంగా అనిపిస్తుంది సుమిత్ర అని అన్నారు రామేశ్వర్ గారు. సుమిత్ర వారి జీవిత భాగస్వామి. ఆమె లేకుండా ఈ ఇల్లు ఇటుకలు రాళ్ల నిర్మాణం మాత్రమే. 1 సంవత్సరం క్రితం సుమిత్ర మరణించింది. వెళుతూ వెళుతూ ఈ ఇంటి సందడి, నవ్వులు తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడూ సుఖసంతోషాలతో నిండి ఉండే ఈ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. భయంకర నిశ్శబ్దానికి ఒక అలవాటు ఉంది. అది నెమ్మదిగా మనిషినే మింగేస్తోంది. రామేశ్వర్ గారి జీవితం కూడా ఇప్పుడు అదే నిశ్శబ్దం పట్టులో ఉంది. ఒంటరిగా రాత్రింబగళ్ళు ఆలోచనల్లో మునిగిపోయారు. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. నిద్రతో దాగుడు మూతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెద్ద ఇంట్లో ఇప్పుడు వారిని చూసుకోవడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, హరినాథ్. చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నాడు. ఇప్పుడు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువయ్యాడు. ఇన్ని సంవత్సరాలు తమతో ఉన్నాడు కాబట్టి రామేశ్వర్ గారిని పెద్ద ఆయన అని పిలిచేవాడు. ప్రతిరోజు హరినాథ్ ఇంటి పనులు, వంట పనులు చేస్తూ రామేశ్వర్ గారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా రామేశ్వర్ గారి ఒంటరితనాన్ని పంచుకోవడానికి ప్రయత్నించేవాడు. కానీ రామేశ్వర్ గారు ఇప్పుడు ముందులా లేరని అతను గమనించాడు. వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆహారం పళ్ళెంలో అలాగే ఉండిపోతుంది. మందులు అలాగే టేబుల్పై ఉంటాయి. రాత్రింబగళ్ళు నిద్రపోవడం లేదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా శూన్యంలోకి చూస్తూ ఉంటారు. వారి పరిస్థితి చూసి హరినాథ్ చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్వయంగా డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. డాక్టర్ గారు రామేశ్వర్ నాడిని పరీక్షించి రామేశ్వర్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగి తరువాత హరినాథ్ను తన గదిలోకి పిలిచి ఒంటరిగా వివరించారు. రామేశ్వర్ గారి ఆరోగ్యం శారీరక కారణాల కంటే మానసిక కారణాల వల్ల క్షీణిస్తోంది. ఈ వయసులో ఒంటరితనం అతి పెద్ద వ్యాధి. మెల్లమెల్లగా తమలో తాము మాట్లాడుకుంటూ ఎదురుగా ఎవరో ఉన్నట్టు ఊహించుకోవటం, ఎవరో పిలుస్తున్నట్టు ఊహించుకోవటం, ఇంకాస్త వ్యాధి ముదిరితే ఆత్మహత్యలకు పాల్పడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ప్రజల మధ్య ఉండాలి, మాట్లాడాలి, నవ్వుతూ జోకులు వేయాలి. ఆయన ఎంత ఒంటరిగా ఉంటే పరిస్థితి అంత దిగజారుతుంది అన్నారు డాక్టర్. పెద్దాయన వ్యాధి యొక్క అసలు కారణం
ఒంటరితనమని అర్థం చేసుకున్నాడు హరినాథ్. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత హరినాథ్ రామేశ్వర్ గారి పెద్ద కొడుకుకు ఫోన్ చేశాడు. చాలాసేపు ఫోన్ మోగుతూనే ఉంది, కానీ ఎటువంటి స్పందన లేదు. తరువాత అతను తన చిన్న కొడుకు నెంబర్కు ఫోన్ చేశాడు. హలో హరినాథ్, నాన్నగారు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు చిన్న కొడుకు. నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు. ఒంటరిగా ఉండటం ఆయనకు మంచిది కాదని డాక్టర్ చెప్పారు. మీరు వచ్చి కొన్ని రోజులు ఆయనతో ఉండండి, లేదా ఆయనను మీతో తీసుకువెళ్ళండి. బహుశా ఆయన మనసు కుదుట పడుతుంది అన్నాడు హరినాథ్. సరే సరే, సమయం చూసుకొని వస్తానులే, నాన్న జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు చిన్న కొడుకు. ఆ తరువాత హరినాథ్ ఇద్దరు కొడుకులకు పదే పదే ఫోన్ ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి అదే సమాధానం, చూద్దాం, సమయం చూసుకొని వస్తాము అనేవారు. సమయం గడుస్తూనే ఉంది, కానీ ఎవ్వరూ రాలేదు. ఎవరూ ఫోన్ చెయ్యలేదు. పెద్దాయన గారి కొడుకులకు ఇప్పుడు తండ్రి బాగోగులతో సంబంధం లేదని హరినాథ్కు అర్థమయ్యింది. అతను చాలా ఆలోచించాడు. అతను ఎంత ప్రయత్నించినా సొంతవారి సాంగత్యం ఇచ్చే ఆనందాన్ని పెద్దాయనకు ఇవ్వలేడు. తరువాత ప్రజల మధ్య ఉంటే ఒంటరితనం తగ్గుతుంది అన్న డాక్టర్ మాటలు అతనికి గుర్తొచ్చాయి. అదే రోజు సాయంత్రం హరినాథ్ రామేశ్వర్ గారి ఇద్దరు కొడుకులకు మళ్లీ ఫోన్ చేసి డాక్టర్ చెప్పిన మాటలను వారికి తెలియజేశాడు. దాంతో వారిద్దరూ ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్న తరువాత వారిద్దరికీ ఆయనను చూసుకోవడానికి సమయం లేదు కాబట్టి తమ నాన్నగారిని వృద్ధాశ్రమానికి పంపించాలనే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు. హరినాథ్ రామేశ్వర్ గారి కొన్ని బట్టలు బ్యాగ్లో పెట్టి ఆయన ముందు నిలబడ్డాడు. పెద్దాయన, సిద్ధంగా ఉండండి, రేపు నేను మిమ్మల్ని వృద్ధాశ్రమానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు హరినాథ్. ఏమిటి హరి నువ్వు మాట్లాడేది? రామేశ్వరం గారు ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. అవును పెద్దాయన, అక్కడ మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు అందరినీ కలుస్తారు, మాట్లాడుతారు. అక్కడ మీరు మీ విచారం నుండి బయటపడతారు అన్నాడు హరినాథ్. కానీ హరి, నా ఇద్దరు కొడుకులు నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు. వారు కొన్ని రోజుల తర్వాత నన్ను తీసుకువెళ్తానని చెప్పారు. ఇది విన్న హరినాథ్ సంకోచిస్తూ, మీ పెద్ద కొడుకు మరియు చిన్న కొడుకు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. రామేశ్వర్ గారు నిరాశగా తల వంచుకున్నారు. ఆయనకు వేరే దారి లేదు. మరుసటి రోజు హరినాథ్ ఆయనను వృద్ధాశ్రమానికి తీసుకువెళ్లాడు. బయలుదేరుతున్నప్పుడు కారు కిటికీలో నుండి బయటికి చూస్తూ రామేశ్వర్ గారు తన ఇల్లు దూరంగా వెళ్లడం చూస్తున్నారు. ఆయన జీవితమంతా గడిపిన ఇల్లు, ఈ వయసులో ఆసరాగా ఉండవలసిన కన్న కొడుకులు ఇప్పుడు పేరుకు మాత్రమే మిగిలిపోయారు అనుకుంటూ రామేశ్వర్ గారి కళ్ళు చెమర్చాయి. కాసేపటికి రామేశ్వర్ గారి కారు వృద్ధాశ్రమం ప్రధాన ద్వారం వద్ద ఆగింది. హరినాథ్ కారు తలుపు తెరిచాడు. రండి పెద్దాయనా అన్నాడు. రామేశ్వర్ గారు కారు దిగి చుట్టూ చూశారు. 4 గోడల మధ్య ఉన్న ఈ వృద్ధాశ్రమంలో ఆయన మిగిలిన జీవితం గడవనుంది. ఇది ఆయనకు ఒక జైలులా అనిపించింది. లోపలికి అడుగు పెట్టగానే ఆయన చెవులకు రకరకాల శబ్దాలు వినపడ్డాయి. కొందరు వార్తాపత్రికలో మునిగిపోయారు, కొందరు అలా నడుస్తున్నారు, మరికొందరు బెంచీ మీద కూర్చొని గేటువైపు చూస్తూ ఎవరో తిరిగి వస్తారని ఆశిస్తున్నారు. నేను కూడా ఈ గుంపులో భాగం కాబోతున్నానా? ఆయన తనను తాను ప్రశ్నించుకున్నారు. ఆయన ఈ ఆలోచనలతో ముందుకు నడుస్తూ ధడ్ అని హఠాత్తుగా ఎవరినో ఢీకొట్టారు. మరియు చేతిలోని సూట్ కేస్ నేలపై పడిపోయింది. బట్టలు బయటికి వచ్చి నేలపై చెల్లా చెదురయ్యాయి. చూసుకొని నడవండి, రామేశ్వర్ గారు చికాకుగా అన్నారు. ఎదురుగా లేత ఎరుపు రంగు చీరలో, ముఖంపై చిరునవ్వు మరియు ఆత్మవిశ్వాసంతో 60 నుండి 62 వృద్ధ మహిళ నిలబడి ఉంది. క్షమించండి, నేను తొందరలో వెళ్తున్నాను, అందుకే మిమ్మల్ని ఢీకొట్టాను అని సమాధానం చెప్పింది ఆవిడ. రామేశ్వర్ గారు ఏమీ సమాధానం చెప్పలేదు. బట్టలు తీసి సూట్ కేసులో పెట్టారు మరియు ముందుకు వెళ్లారు.
ఆయనతో పాటు వచ్చిన హరినాథ్ వృద్ధాశ్రమ మేనేజర్ దగ్గర కూర్చొని లాంఛనాలు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యాడు. కొంత సమయం తరువాత రామేశ్వర్ గారు ఈ కొత్త ప్రపంచంలో భాగమయ్యారు. కానీ ఈ ప్రపంచం ఆయనకు అపరిచితంగా ఉంది. హరినాథ్ పెద్దాయన గదికి వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. మొదటి రాత్రి చాలా కష్టంగా గడిచింది. గదిలో రాత్రంతా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. నిద్ర కళ్ళ దగ్గరకు వస్తుంది కానీ ఏవో జ్ఞాపకాలతో వెనక్కి వెళ్ళిపోతుంది. విచారంగా ఆయన తన గదిలోనే కూర్చునేవారు. 2 రోజులు ఇలానే గడిచాయి. ఈరోజు కూడా భోజనం చేసిన తరువాత ఆయన గదికి తిరిగి వచ్చారు. ఆయన మంచం మీద కూర్చున్న వెంటనే ఎవరో తలుపు మీద తేలికగా తట్టారు. లోపలికి రావచ్చా అని అడిగారు. రామేశ్వర్ గారు తలెత్తి చూశారు. మొదటి రోజు ఆయనను ఢీకొట్టిన మహిళ ఎదురుగా నిలబడి ఉంది. మహిళ మాటలకు ఆయన సమాధానం చెప్పలేదు. కేవలం చూపులు తిప్పేశారు. మహిళ నవ్వుతూ లోపలికి వచ్చి కుర్చీలాగి కూర్చొని, నా పేరు శకుంతల. ఆ రోజు మన ఢీకొనడం గుర్తుందా రామేశ్వర్ గారు అని అడిగింది. ఆయన ఇంకా మౌనంగా ఉన్నారు. ఆమె చిన్న నవ్వుతో తనంతట తానే మాట కొనసాగించింది. నా ఆకస్మిక రాక మరియు మాటలు మీకు వింతగా అనిపించి ఉండవచ్చు. కానీ ఏం చెయ్యను, నేను ఇక్కడ కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉన్నవారి బీపీ, షుగర్ చెక్ చేయటం, వారి ఆరోగ్యాన్ని చూసుకోవటం, ఇదే నా దినచర్య. మొదటి రోజు మీరు వచ్చినప్పుడు కూడా నేను ఒక రోగిని చూడడానికి కంగారుగా వెళ్తున్నాను. అందుకే మిమ్మల్ని ఢీకొన్నాను అనింది. రామేశ్వర్ గారు ఇంకా మౌనంగానే ఉన్నారు. అప్పుడు శకుంతల గారు ఇలా అన్నారు, మీరు చాలా మౌనంగా ఉంటున్నారు అని అడిగింది. కానీ మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతారు అని రామేశ్వర్ వెంటనే సమాధానమిచ్చారు. అవును, మీలాగా కోపంగా ఉండే అలవాటు నాకు లేదు. సరేలేండి, ఏదో ఒక్క మాటైనా మీరు మాట్లాడారు అనింది శకుంతల. రామేశ్వర్ గారు కనుబొమ్మలు ఎగిరేశారు. శకుంతల గది నుండి బయటికి వెళుతూ అక్కడే టేబుల్ మీద ఉన్న మందులను చూసింది. అరే, ఏమిటిది, మీరు మందులు వేసుకోలేదు? మీరు సమయానికి మందులు తీసుకోవాలి, లేకపోతే మీ ఆరోగ్యం మరింత పాడవుతుంది అనింది. ఎవరికోసం? జీవితంలో ఏమి మిగిలి ఉంది? రామేశ్వర్ గారు ఆమె వైపు చూస్తూ అన్నారు. శకుంతల గారు చిన్న నవ్వుతో, మీకోసం, కొన్నిసార్లు మన కోసం కూడా జీవించాలి అంటూ శకుంతల గారు మందులు తీసి ఆయన చేతిలో పెట్టి నీళ్ళిచ్చారు. ఈ జీవితం చాలా విలువైనది మరియు చిన్నది. కాబట్టి పాత విషయాలు మర్చిపోయి మళ్ళీ జీవించడం ప్రారంభించండి, నవ్వడం ప్రారంభించండి. దానితో రామేశ్వర్ గారు చిరాకుగా ఇలా అన్నారు, ఈ మాటలు చెప్పటం చాలా సులభం. ముఖ్యంగా జీవితంలో సమస్యలు లేనివారికి వారు ఇలాంటి ఉపదేశాలు ఇవ్వటం మామూలే. కానీ నా జీవితంలో నేను ఏమి కోల్పోయానో మీకు తెలియదు అన్నారు రామేశ్వర్ గారు. శకుంతల గారు లోతుగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి కోల్పోయారు. కొందరు జీవితాంతం సంపాదించిన డబ్బును వదిలి వచ్చారు. కొందరు తమ గుర్తింపును, మరికొందరు తమ సొంత వారిని, ఇంకొందరు సొంత వారిచే గెంటివేయబడతారు అన్నారు. రామేశ్వర్ గారు కళ్ళల్లో నీటిని గమనించిన శకుంతల, మీరు టీ తాగుతారా? ఇక్కడి టీ చాలా బాగుంటుంది. రామేశ్వర్ గారు మొదటిసారి ఆమె వైపు చూశారు. మీరు ప్రతి విషయాన్ని ఇంత తేలికగా ఎలా తీసుకోగలరు అన్నారు రామేశ్వర్ గారు. ఎందుకంటే జీవితంలో ఎన్నో చూశారు. ఇక మిగిలిన వృద్ధాప్యాన్ని భారంగా భావించడం తెలివైన పని కాదు అనేది నా ఉద్దేశం అనింది శకుంతల. మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. మన దుఃఖాన్ని ఎవరితోనైనా పంచుకుంటే మనస్సు తేలికవుతుంది అనింది శకుంతల. దాంతో రామేశ్వర్ గారు తన మనసులోని బాధను చెప్పడం ప్రారంభించారు. నా ఇల్లు ఎప్పుడూ సంతోషాలతో నిండి ఉండేది.
నేను, నా భార్య సుమిత్ర మరియు మా 2 కొడుకులు అందరం కలిసి ఉండేవాళ్ళం. 2 కొడుకులు ఉన్నారని మేము చాలా అదృష్టవంతులం అనుకునేవాళ్ళం. పిల్లలు పెద్దవారయ్యారు. అమెరికాలో ఉద్యోగం చేయటం ప్రారంభించారు. తర్వాత వారిద్దరూ తమకు నచ్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అక్కడే స్థిరపడ్డారు. ఇంట్లో మేమిద్దరం భార్యాభర్తలం మాత్రమే మిగిలాము. కానీ ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. సుమిత్ర ఆ ఇంటికి ప్రాణం పోసేది. ఎల్లప్పుడూ ఇంట్లో నవ్వుతూ సందడిగా తిరిగేది. పిల్లలు కూడా సంవత్సరానికి ఒక్కసారైనా కలవడానికి వచ్చేవారు అని చెబుతూ రామేశ్వర్ గారి స్వరం వణికింది. ఆయన ఊపిరి పీల్చుకొని ముందుకు కొనసాగించారు. కానీ 1 సంవత్సరం క్రితం అనారోగ్యంతో సుమిత్ర మరణించింది. ఆ తర్వాత అంతా మారిపోయింది. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకులు తల్లితో పాటు నన్ను కూడా వదిలేశారు. రామేశ్వర్ గారి స్వరం వణుకుతోంది. శకుంతల గారు రామేశ్వర్ గారి వైపు చూసి ఇలా అన్నారు. మిమ్మల్ని కాదనుకున్న కొడుకులకు మాత్రమే మీ ప్రపంచం పరిమితమయ్యిందా? రామేశ్వర్ గారు మౌనంగా ఉన్నారు. సుమిత్ర గారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ ఆమె జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకొని జీవించడానికి బదులుగా మీరు జీవితంలో ఏమీ మిగలలేదనే ఆలోచనలో మిమ్మల్ని మీరు బంధించుకున్నారు అనింది శకుంతల. రామేశ్వర్ గారు మౌనంగా ఉన్నారు. మీకు శర్మగారి గురించి తెలుసా? శర్మగారు కూడా మీలాగే ఇక్కడే ఉంటారు. ఒకప్పుడు ఆయనకు పెద్ద ఇల్లు, సంతోషకరమైన కుటుంబం, సంపద, పేరు ప్రతిష్టలు అన్నీ ఉండేవి. కానీ తర్వాత అన్నీ అయిపోయాయి. ఒక ప్రమాదంలో ఆయన తన భార్యను మరియు ఏకైక కుమారుడిని కోల్పోయారు. ఆయనకు ఉన్న ఆస్తి నెమ్మదిగా ఇతరుల దురాశకు బలైపోయింది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు తన సర్వస్వాన్ని కోల్పోయారు. కానీ మిగిలిన జీవితాన్ని దుఃఖాన్ని పట్టుకుని జీవించడానికి ఆయన అంగీకరించలేదు. ఆయన మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రతి ఉదయం దగ్గరలోని గ్రామానికి వెళ్ళి పేద పిల్లలకు చదువు చెబుతున్నారు. ఎటువంటి ఆధారం లేని ఆ పిల్లల కోసం తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. ఇలా శర్మగారు తన జీవితాన్ని అర్థవంతం చేసుకున్నారు అని శకుంతల చెబుతుండగా రామేశ్వర్ గారు తన మాటలను చాలా శ్రద్ధగా వింటున్నారని, వారి కళ్ళల్లో కాంతి తిరిగి వస్తోందని శకుంతల గారు గమనించారు. శర్మగారు తన ఒంటరితనాన్ని తన బలంగా మార్చుకున్నారు అని ఆమె అన్నారు. ఇంతలో ఆశ్రమంలో పనిచేస్తున్న గార్డు గదిలోపలికి వచ్చాడు. మేడం, మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. సరే, ఇప్పుడే వస్తాను అని చెప్పి శకుంతల గారు బయటికి వెళ్లారు. శకుంతల గారి మాటలు ఎన్నో సంవత్సరాలుగా దుమ్ము పేరుకుపోయినా మూసి ఉన్న తలుపులు తెరిచినట్లుగా అనిపించింది రామేశ్వరం గారికి. ఆశ్రమం వచ్చాక రామేశ్వర్ గారు మొదటిసారి తేలికగా భావించారు. ఆ రాత్రి కూడా నిద్రపట్టక రామేశ్వర్ గారు అటూ ఇటూ తిరుగుతున్నారు. కానీ ఈసారి పాత జ్ఞాపకాలను తలుచుకొని కాదు, మిగిలిన జీవితంలో ఏదో చెయ్యాలనే ఆలోచన, మళ్ళీ జీవించాలనే కోరిక కలిగింది. మరుసటి ఉదయం మొదటి కిరణంతో రామేశ్వర్ గారు తమ చెప్పులు వేసుకుని నెమ్మదిగా గది నుండి బయటికి వచ్చారు. బయట అందమైన తోట ఉంది. పచ్చదనంతో నిండి రంగురంగుల పువ్వులతో అలంకరించబడి ఉంది. అక్కడ ఆశ్రమ మాలి నేలను తవ్వి మొక్కల వేళ్లకు నీరు పోస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూడగానే రామేశ్వర్ గారి కళ్ళల్లో కాంతి తిరిగి వచ్చింది. ఒకప్పుడు తోటపని ఆయనకు కూడా అలవాటు ఉండేది. సుమిత్రకు గులాబీలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన కూడా తన ఇంట్లో పువ్వులు పెంచేవారు. స్వయంగా తోటకు నీరు పోయటం, మొక్కలను కత్తిరించడం చేసేవారు. మొక్కల మాదిరిగానే మనిషి జీవితం కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుంటే వికసిస్తుంది, వదిలేస్తే ఎండిపోతుంది అని ఆయన మనస్సులో అనుకున్నారు. అప్పుడు ఏమి జరిగిందో తెలియదు. ఆయన తోటలోకి వెళ్ళి మాలి నుండి పార తీసుకొని స్వయంగా నేలను తవ్వడం ప్రారంభించారు. మాలి ఆశ్చర్యంగా చూసి నవ్వి ఇలా అన్నాడు. వా అంకుల్ గారు,
మీకు తోటపని అలవాటుందా? ఇంతలో శకుంతల గారు ఏదో పని మీద వెళ్తూ రామేశ్వర్ గారి గది ఖాళీగా ఉండడం చూసి ఆగిపోయారు. అరే, ఆయన ఎక్కడికి వెళ్ళారు అని ఆమె అటూ ఇటూ చూశారు. తరువాత కాసేపటికి దూరంగా రామేశ్వర్ గారిని చూసింది. ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. రామేశ్వర్ గారు తోటలో గడ్డి మీద కూర్చుని ఉన్నారు. చుట్టూ మరికొంతమంది వృద్ధులు ఉన్నారు. జోకులు వేసుకుంటున్నారు మరియు రామేశ్వర్ గారు పెద్దగా నవ్వుతున్నారు. ఇదంతా చూసి శకుంతల గారికి నవ్వు వచ్చింది. రామేశ్వర్ గారు ఇప్పుడు ముందు కంటే ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఆశ్రమంలోని వృద్ధులందరితో కలిసిపోయారు. ఒకరోజు ఆశ్రమంలో తన స్నేహితులలో ఒకరైన నారాయణ గారి ఆరోగ్యం బాగోలేదని, ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎవరో చెప్పారు. ఇది విన్న రామేశ్వర్ గారికి చాలా కంగారుగా అనిపించింది. ఇది ఎలా సాధ్యం? జోకులు వేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే నారాయణ గారేనా ఇది అని రామేశ్వర్ గారు వెంటనే నారాయణ గది వైపు వెళ్లారు. గదిలోకి వెళ్ళగానే కళ్ళు మూసుకుని ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్లు బెడ్ మీద పడుకున్నారు నారాయణ గారు. రామేశ్వర్ గారు నెమ్మదిగా ఆయన దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. నారాయణ గారు, ఎలా ఉన్నారు అని అడిగారు. కాని ఎటువంటి సమాధానం రాలేదు. రామేశ్వర్ గారు నవ్వుతూ ఇలా అన్నారు. ఏమైంది? అందరినీ నవ్వించే మీ నవ్వు దాక్కుందా? ఏం ఆలోచిస్తున్నారు అన్నారు. అప్పుడు నారాయణ గారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. ఆయన ముఖం మీద ఒక చిరునవ్వు. ఎందుకండి ఆ చిరునవ్వు అడిగారు రామేశ్వర్ గారు. మేము యువకులుగా ఉన్న రోజులు, ఆ సరదాలు, సినిమా హాల్లో మొదటి వరుసలో కూర్చుని సినిమాలు చూడడం గుర్తుకు వస్తున్నాయి అన్నారు సత్యనారాయణ. ఓహో, మీరు కూడా సినిమా అభిమానులా అన్నారు. అభిమాని ఏంటి, ఎన్టీఆర్ గారి ప్రతి సినిమా చూశాను. ఆయన డైలాగులు, స్టైల్స్ అన్నీ గుర్తున్నాయి అన్నారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారి మాటలకి రామేశ్వర్ గారు నవ్వుతూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత సత్యనారాయణ గారు కొంచెం ఉత్సాహంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. తర్వాత సత్యనారాయణ గారు ఉత్సాహంగా ఇలా అన్నారు. మాయాబజార్, గుండమ్మ కథ, లవకుశ, మిస్సమ్మ, పాతాళ భైరవి ఈ సినిమాలు ఎన్నిసార్లు చూశానో గుర్తు కూడా లేదు. ఒక్కసారి మళ్ళీ స్నేహితులతో ఆ సినిమాలు చూడగలిగితే బాగుండును అని చెబుతూ ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. రామేశ్వర్ గారు ఆయనను మౌనంగా చూస్తూ ఆయన కోరిక తీర్చగలిగితే ఎలా ఉంటుందని మనస్సులో అనుకున్నారు. అదే రోజు సాయంత్రం ఆయన వృద్ధాశ్రమ మేనేజర్తో మాట్లాడారు. మేనేజర్ గారు, మా కోసం ఒక మూవీ నైట్ ఏర్పాటు చేయగలరా అని అడిగారు. మేనేజర్ కొంచెం ఆశ్చర్యపోయాడు. మూవీ నైట్ ఇక్కడా అన్నాడు మేనేజర్. అవును, సత్యనారాయణ గారికి ఆయన అభిమాన సినిమా చూసే అవకాశం లభిస్తుంది. మరియు మిగిలిన వృద్ధులకు కూడా కొంచెం వినోదం కావాలి కదా అంటూ రామేశ్వర్ గారు అడిగారు. కాసేపు మాట్లాడిన తర్వాత మేనేజర్ ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ప్రత్యేకంగా పాతాళ భైరవి సినిమా ప్రదర్శించడానికి ఏర్పాటు చేశారు. మరుసటి సాయంత్రం హాల్లో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆరోగ్యం బాగోలేని కారణంగా సత్యనారాయణ గారిని వీల్ చైర్లో తీసుకువచ్చి ముందు వరుసలో కూర్చోబెట్టారు. సినిమా ప్రారంభం కాగానే సత్యనారాయణ గారు చాలా శ్రద్ధగా చూడడం ప్రారంభించారు. ఆయన ముఖం మీద పాత రోజుల కాంతి తిరిగి వచ్చింది. ఈ దృశ్యాన్ని చూసి రామేశ్వర్ గారి కళ్ళు చెమర్చాయి. చాలా రోజుల తర్వాత సత్యనారాయణ గారు, మిగిలిన వృద్ధులు కూడా సంతోషంగా సినిమా చూస్తూ నవ్వుతున్నారు. కొన్ని రోజులు గడిచాయి. సత్యనారాయణ గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇక ఎక్కువ సమయం లేదని డాక్టర్ చెప్పారు. రామేశ్వర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకున్నారు. సత్యనారాయణ గారి ముఖం భావాలు లేకుండా ఉంది. రామేశ్వర్ గారు భగవద్గీతను తీసి చదవడం ప్రారంభించారు. ఆయన స్వరం గది అంతటా ప్రతిధ్వనించింది. నెమ్మదిగా సత్యనారాయణ గారు కళ్ళు మూసుకున్నారు.
గీతా పఠనం కొనసాగే కొద్దీ ఆయన శ్వాసలు మందగించాయి. ఆ తర్వాత ఆయన శాశ్వతంగా నిశ్శబ్దమయ్యారు. మొత్తం వృద్ధాశ్రమంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఆయన చివరి కోరికను నెరవేర్చుకుని నవ్వుతూ ప్రపంచానికి వీడుకోలు చెప్పారనే సంతృప్తి కూడా ఉంది. రామేశ్వర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. సత్యనారాయణ గారి వీడుకోలు రామేశ్వర్ గారి హృదయంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. జీవితానికి భరోసా లేదని ఆయన మొదటిసారిగా గ్రహించారు. ఏ రోజు చివరిదో ఎవరికి తెలుసు? అలాంటప్పుడు ప్రతిరోజు ఎందుకు జీవించకూడదు? మన కోరికలను ఎందుకు నెరవేర్చుకోకూడదు? ఆ రాత్రి ఆయన చాలాసేపు నిద్రపోలేకపోయారు. అటూ ఇటూ తిరుగుతూ ఆయన మనసులో ఒకే ఆలోచన: మనం మన కోరికలను చంపుకుంటూ బ్రతుకుతుంటాము. ఎప్పుడో నెరవేర్చుకుందాములే అనుకుంటాము. కానీ ఆ ఎప్పుడూ రాదు. సత్యనారాయణ గారిలాగా తమ కోరికలను మనస్సులో దాచుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఆ వ్యక్తుల చివరి కోరికలను కూడా నెరవేర్చగలిగితే నా జీవితం అర్థవంతమవుతుంది. ఉదయం కాగానే ఆయన శకుంతల గారితో అదే విషయం చెప్పారు. శకుంతల గారు కొన్ని క్షణాలు ఆయన వైపు చూసి నవ్వి, మీరు ఈ బాధ్యత తీసుకుంటే నేను కూడా మీతో ఉంటాను అన్నారు. ఇప్పుడు రామేశ్వర్ గారు మరియు శకుంతల గారు వృద్ధాశ్రమంలోని వృద్ధుల దగ్గరకు వెళ్ళి, మీరు జీవితంలో నెరవేర్చాలనుకునే ఏదైనా కోరిక ఉందా అని అడిగేవారు. ఈ వయస్సులో కోరికలు నెరవేరుతాయా అని ప్రారంభంలో చాలామంది నవ్వేశారు. కానీ గోపాలరావు గారు సంవత్సరాల క్రితం ఒక అపార్థం కారణంగా సంభాషణ ఆగిపోయింది. అందుకే తాను తన చిన్ననాటి స్నేహితుడిని కలవాలనుకుంటున్నానని చెప్పారు. ఇది విన్న రామేశ్వర్ గారు మరియు శకుంతల గారికి చాలా సంతోషంగా అనిపించింది. గోపాలరావు స్నేహితుడు ఇప్పుడు వేరే నగరంలో ఉన్నాడు. ఫోన్ నెంబర్ కూడా లేదు. కానీ శకుంతల గారు మరియు రామేశ్వర్ గారు అనేక చోట్ల వెతికారు. చివరికి ఇద్దరి స్నేహితులు కలిశారు. దశాబ్దాల తర్వాత ఇద్దరు స్నేహితులు కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో కన్నీళ్లు మరియు పెదవులపై చిరునవ్వు కనిపించాయి. చివరిసారిగా వారు ఒకరినొకరు యువకులుగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఈరోజు వారు జీవితపు చివరి దశలో ఉన్నారు. వారు రోజంతా ఒకరితో ఒకరు గడిపారు. ఒక అపార్థం కారణంగా ఎన్ని సంవత్సరాలు వృధా చేశాము? నా ప్రాణ స్నేహితుడిని కలవాలని నా హృదయంలో ఎంతకాలం నుండో కోరిక ఉంది. అది ఇప్పుడే నెరవేరింది అని గోపాలరావు గారు హృదయపూర్వకంగా రామేశ్వర్ గారికి మరియు శకుంతల గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు రామేశ్వర్ గారి జీవితం ఒక కొత్త మార్గంలోకి మళ్ళింది. వారు వృద్ధాశ్రమంలోని వృద్ధుల అసంపూర్ణ కోరికల గురించి అడిగి వాటిని నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నించేవారు. ఎవరైనా తమ బాల్యపు గ్రామానికి వెళ్లాలనుకుంటే, ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటే, ఎవరైనా తమ కొడుకును ఒక్కసారి చూడాలనుకుంటే, ఎవరైనా తమకు ఇష్టమైన వంట తినాలనుకుంటే, రామేశ్వర్ గారు మరియు శకుంతల గారు కలిసి చాలామంది జీవితాలను సంతోషాలతో నింపారు. నెమ్మదిగా ఈ ఆశ్రమం మారడం ప్రారంభించింది. ఇప్పుడు ఇక్కడ వృద్ధులు మనస్సు చంపుకుని జీవించడం లేదు. బదులుగా తమ జీవితంలోని చివరి రోజులను స్వేచ్ఛగా జీవించడం ప్రారంభించారు. ఎప్పుడూ తన ఒంటరితనంతో పోరాడుతున్న రామేశ్వర్ గారు ఇతరుల జీవితాలలో వెలుగులు నింపే దేవదూత అయ్యారు. ఒకరోజు రామేశ్వర్ గారు శకుంతల గారితో ఇలా అన్నారు: నా గురించి మీకు అంతా తెలుసు, కానీ మీ గురించి చెప్పలేదు. మీరు ఎక్కడ ఉంటారు? మీ కుటుంబంలో ఎవరున్నారు? అప్పుడు శకుంతల గారు తన గురించి చెప్పారు. నా భర్త 20 సంవత్సరాల క్రితమే చనిపోయారు. నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి పెళ్ళయ్యింది. నేను మొదట నర్సుగా ఉద్యోగం చేశాను. ఇప్పుడు పదవీ విరమణ చేశాను. కాబట్టి వృద్ధాశ్రమంలోని వారికి సేవ చేయటం ప్రారంభించాను. ఇతరుల ముఖాలలో సంతోషం చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది.
ఇద్దరూ తరచుగా ఆశ్రమ పని కోసం బయటికి వెళ్ళేవారు. ఈ సాంగత్యం ఇప్పుడు వారి అవసరంగా మారిపోయింది. చెప్పకుండానే తన ప్రతి మాటను శకుంతల గారు అర్థం చేసుకోవటం రామేశ్వర్ గారు చాలాసార్లు గ్రహించారు. ఆమె తన మనస్సులోని చిక్కుముడులను మాట్లాడకుండానే చదివేస్తుంది. మరియు విచిత్రమైన విషయం ఏమిటంటే శకుంతల గారు కూడా అదే అనుభూతి చెందారు. వారికి కూడా ఈ సాంగత్యం సౌకర్యవంతంగా మరియు సొంతంగా అనిపించింది. వృద్ధాశ్రమంలో ఇద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు, నవ్వుకునేవారు మరియు పాత రోజుల గురించి, పాత జ్ఞాపకాలు పంచుకోవటం. జీవితపు ఈ మలుపులో ఇద్దరికీ ఒక కొత్త ఆధారం దొరికినట్లు అనిపించింది. కానీ ఆ రోజు వాతావరణం కొంచెం భిన్నంగా ఉంది. రామేశ్వర్ గారు సాధారణ రోజుల మాదిరిగా నవ్వుతూ లేరు. ఆయన ముఖం మీద గంభీరత ఉంది మరియు ఆయన పదే పదే ఏదో చెప్పడానికి ప్రయత్నించి ఆగిపోతున్నారు. ఏమైంది రామేశ్వర్ గారు, ఈరోజు చాలా మౌనంగా ఉన్నారు అని అడిగింది శకుంతల. శకుంతల గారు, మనమిద్దరం ఒంటరి వాళ్ళం. ఈ వయసులో ఆధారం చాలా అవసరం. మనం కలిసి ఉంటే జీవితం ఎంత సులభమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా అన్నారు రామేశ్వర్ గారు. రామేశ్వర్ గారు, మీరేం మాట్లాడుతున్నారు అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది. శకుంతల గారు, ఈ బంధానికి ఒక పేరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమాజంలో గౌరవంగా ఒకరికొకరు ఆధారంగా ఉందాం రామేశ్వర్ గారు అన్నారు. శకుంతల గారు ఆశ్చర్యపోయారు. ఆమె లోపల ఎవరో తుఫాను రేపినట్లు అనిపించింది. రామేశ్వర్ గారు, మనం పిల్లలం కాదు ఇలా కొత్త సంబంధాలను ఊహించుకోవటానికి. మనం చేసే పనులు వేరొకరికి ఆదర్శంగా ఉండాలి. అంతేకాకుండా ఆప్యాయతను చూపించడానికి సంబంధం అవసరం లేదు కదా అనింది శకుంతల. లేదు, సమాజంలో జీవించడానికి ఒక సంబంధం కావాలి అన్నారు రామేశ్వర్. రామేశ్వర్ గారు, ఈ మాటలు మన వయస్సుకి తగినవి కావు. మీరు ఈ విషయాలు మాట్లాడాలనుకుంటే రేపటి నుండి నాతో మాట్లాడకండి. కొంతసేపు శకుంతల గారు మరియు రామేశ్వర్ గారి మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. మౌనం తర్వాత రామేశ్వర్ గారు ఇలా అన్నారు. నన్ను క్షమించండి శకుంతల గారు, బహుశా మీకు నచ్చనిదేదో మాట్లాడాను. మీరు నిశ్చింతగా ఉండండి. మనం ముందులాగే స్నేహితులుగా ఉంటాము అన్నారు రామేశ్వర్ గారు. మరుసటి రోజు రామేశ్వర్ గారి మనసులో భయంతో కూడిన ఒక ఆలోచన. ఎందుకంటే వృద్ధాశ్రమంలో గడిపిన ఈ 6 నెలల్లో శకుంతల గారు వృద్ధాశ్రమానికి రాకపోవటం ఇదే మొదటిసారి. బహుశా ఏదో పని ఉండి ఉంటుంది అని ఆయన మనస్సులో తనకు తాను సర్ది చెప్పుకున్నారు. కానీ మరుసటి రోజు కూడా ఆమె రాలేదు. ఆశ్రమంలో ఆమె ఉనికి ఒక శక్తి వలె ఉండేది. ఆమె నవ్వు ప్రతి చోట ప్రతిధ్వనించేది. ఆమె కోపంలో కూడా ప్రేమ కనిపించేది. ఇప్పుడు ఆమె లేకపోవటంతో మొత్తం ఆశ్రమ వాతావరణం నిశ్శబ్దమైపోయింది. మరియు ఈ శూన్యాన్ని రామేశ్వర్ గారు ఎక్కువగా అనుభవించారు. ఆయన రోజంతా ఆమె రాక కోసం ఎదురు చూశారు. కానీ రోజులు గడిచే కొద్దీ తన వల్లే శకుంతల ఆశ్రమానికి రావట్లేదా అనుకున్నారు. వెంటనే ఆయన ఆశ్రమ మేనేజర్ని అడిగారు. కానీ అతని దగ్గర కూడా ఎటువంటి సమాచారం లేదు. శకుంతల గారి ఫోన్ కూడా కలవలేదు. ఏదో విషయం ఉందని ఆయన మేనేజర్ నుండి శకుంతల గారి చిరునామా తీసుకుని స్వయంగా వారి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం వేళ రామేశ్వర్ గారు ఆటోలో శకుంతల గారి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయన నెమ్మదిగా తలుపు తట్టారు. కానీ ఎవ్వరూ రాలేదు. తలుపు కొద్దిగా తెరిచి ఉంది అంటే లోపల ఎవరైనా ఉన్నారని అనుకున్నారు. ఆయన మళ్లీ తలుపు తట్టి ప్రయత్నించారు. అప్పుడు తలుపు లోపలి నుండి తెరుచుకుంది మరియు ఎదురుగా శకుంతల గారు ఉన్నారు. కానీ ఆమె ఆశ్రమంలో కనిపించినట్లుగా లేరు. ఆమె ముఖం విచారంగా ఉంది మరియు నడక కూడా నెమ్మదిగా ఉంది. అరే రామేశ్వర్ గారు, మీరా ఇక్కడ? ఆమె గొంతులో ఆశ్చర్యం. శకుంతల గారు, మీకేమయ్యింది? 1 వారం నుండి మిమ్మల్ని చూడలేదు.
ఫోన్ చేసినా మీరు ఫోన్ కూడా ఎత్తలేదు. ఆశ్రమంలో అందరూ ఆందోళన చెందుతున్నారు. మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అడిగారు రామేశ్వర్ గారు. శకుంతల గారు తలుపు తెరిచి రామేశ్వర్ గారిని లోపలికి రమ్మని పిలిచారు. రామేశ్వర్ గారు లోపలికి ప్రవేశించారు. గది శుభ్రంగా ఉంది. కానీ సోఫా దగ్గర టేబుల్పై మందులు ఉన్నాయి. రామేశ్వర్ గారు వాటివైపు చూశారు. మీ ఆరోగ్యం బాగోలేదా? ఏమైంది? అడిగారు రామేశ్వర్ గారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. జ్వరంగా ఉందని మందులు వాడాను. తగ్గకపోవడంతో డాక్టర్ వద్దకు వెళ్ళాను. డెంగ్యూ వచ్చిందని తెలిసింది. డెంగ్యూనా? ఎవరికీ చెప్పలేదు. మరియు ఇక్కడ ఒంటరిగా ఉన్నారు అన్నారు రామేశ్వర్ గారు. శకుంతల గారు చిన్నగా నవ్వారు. ఈ ఒంటరితనంతో జీవించడానికి అలవాటు పడ్డాను. రామేశ్వర్ గారికి ఆమె నవ్వులో దాగి ఉన్న బాధ స్పష్టంగా కనిపించింది. ఆయన మెల్లగా అడిగారు, మీకు కొడుకు మరియు కోడలు ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళెక్కడా? ఇది వినగానే శకుంతల గారి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆమె త్వరగా తన ముఖాన్ని మరొక వైపుకు తిప్పుకున్నారు. తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించారు. కొడుకు కోడలు ఉన్నారు. కానీ ఆమె గొంతులో నుండి వస్తున్న వణుకు ఆమె స్థితిని బయటపెడుతోంది. కానీ ఏమిటి? అడిగారు రామేశ్వర్ గారు. కొన్ని పాత జ్ఞాపకాలు ఆమె ముందు మెదిలినట్లు కళ్ళు మూసుకుంది శకుంతల. వాళ్ళు తమ కుటుంబంతో పై అంతస్తులో ఉంటారు. నా కోడలికి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే ఆమె చెప్పడంతో నా కొడుకు తన భార్యాపిల్లలతో వెళ్ళిపోయాడు అని చెప్పింది. రామేశ్వర్ గారు ఆశ్చర్యపోయారు. అవునా? ఎవరికోసం జీవితాంతం కష్టపడ్డానో అతను తన భార్య మాటలు విని తల్లిని ఒంటరిగా వదిలేయడానికి ఏమాత్రం ఆలోచించలేదు. అప్పుడప్పుడు ఆఫీసు నుండి వస్తూ పోతూ ఉన్నప్పుడు మాట్లాడతాడు, అంతే అనింది శకుంతల. కొంతసేపు గదిలో కేవలం గడియారం శబ్దం టిక్ టిక్ మాత్రమే వినిపించింది. రామేశ్వర్ గారు తమలో తాము ఇలా అన్నారు, ఇంత సంతోషంగా కనిపించే మహిళ వెనుక ఇంత బాధ దాగి ఉందా? నేను మాత్రమే నా ఒంటరితనంతో పోరాడుతున్నానని అనుకున్నాను. కానీ శకుంతల గారి నవ్వు వెనుక ఎంత బాధ దాగి ఉందో నేను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. రామేశ్వర్ గారు ఆమె వైపు చూశారు. మీరు మందులు వేసుకున్నారా? అడిగారు. శకుంతల గారు తల అడ్డంగా ఊపారు. రామేశ్వర్ గారికి ఎందుకో ఇది విని చాలా బాధ కలిగించింది. ఆశ్రమంలో అందరి ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త పడతారు. కానీ మీ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. భోజనం కూడా చెయ్యలేదు కదా? అడిగారు రామేశ్వర్ గారు. శకుంతల ఏమీ సమాధానమివ్వలేదు. చిన్నగా నవ్వారు. సరే, నేను భోజనం తెస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాము అంటూ దగ్గర్లోని హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చారు రామేశ్వర్ గారు. చాలా రోజుల తర్వాత ఎవరైనా తన కోసం ఆలోచించడం శకుంతల గారికి చాలా నచ్చింది. ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ తిన్నారు. తర్వాతి 2-3 రోజులు ఇలాగే గడిచాయి. రామేశ్వర్ గారు ప్రతిరోజు కొద్దిసేపు శకుంతల గారిని పలకరించడానికి వచ్చేవారు. కొన్నిసార్లు ఆమె కోసం పండ్లు తెచ్చేవారు. కొన్నిసార్లు ఇంటి పనుల్లో సహాయం చేసేవారు. ఆ రోజు కూడా రామేశ్వర్ గారు శకుంతల గారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వచ్చారు. ఆమె యోగక్షేమాలు అడిగి తిరిగి వెళ్తుండగా పై అంతస్తు నుండి ఎవరో ఆయనను వెళ్తూ చూశారు. శకుంతల గారు లోపలికి వెళ్ళి పడుకున్న వెంటనే ఒక కఠినమైన స్వరం ఆమె చెవుల్లో పడింది. ఏమిటమ్మా ఇదంతా? ఏం జరుగుతోంది? శకుంతల గారు ఆశ్చర్యపోయారు. ఎదురుగా ఆమె కొడుకు మరియు కోడలు నిలబడి ఉన్నారు. కొడుకు ముఖం కోపంతో ఎర్రగా ఉంది. ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అడిగింది శకుంతల. వా, ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. ఆ మనిషి ఎవరు? ఆయన రోజూ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆయనతో నీకేం సంబంధం? అన్నాడు కొడుకు. అక్కడే ఉన్న కోడలు కూడా పుండు మీద కారం చెల్లినట్టు, నాకేమో మీ అమ్మ విషయం తేడాగా కనిపిస్తుంది అనింది. కోడలి మాటలతో శకుంతల గారికి తల తిరగడం మొదలయ్యింది. ఎలాగోలా తనను తాను నియంత్రించుకొని
ఇద్దరికీ పిచ్చి పట్టిందా? ఇలా మాట్లాడుతున్నారు. తల్లి గురించి ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి. అతను నా స్నేహితుడు మాత్రమే. నేను రోగులకు సేవ చేయడానికి వెళ్లే వృద్ధాశ్రమంలో ఆయన కూడా ఉంటారు. మానవత్వం దృష్ట్యా ఆయన నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి వస్తున్నారు అనింది శకుంతల. నువ్వు 2 ఏళ్లుగా ఆ వృద్ధాశ్రమానికి వెళ్తున్నావు. ఇంతవరకు ఎవ్వరూ ఇంటి వరకు రాలేదు. గది తలుపులు మూసుకొని మాట్లాడాల్సిన విషయం ఏముంది? అడిగాడు కొడుకు. నీ ఉద్దేశమేమిటి? అనింది శకుంతల. అమ్మా, నీ నాటకాలిక ఆపు. ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఆఫీసు వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నా పరువేం కావాలి? ఇక నీతో వాదన అనవసరం. సమాజం వేలెత్తి చూపే పనులు ఇక మానుకో. ఇకపై ఆ మనిషి ఇక్కడ కనిపించకూడదు. మరియు ఈ రోజు నుండి నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్లే ఆలోచన వదులుకో. వయస్సు మీద పడింది కానీ నీ సరదా తీర్చుకునే కోరికలు ఇంకా తగ్గలేదు అంటూ కొడుకు మరియు ఆమె కోడలు పైకి వెళ్ళిపోయారు. శకుంతలాగారి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆమె కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయారు. మానవత్వం అనే విషయం కూడా ఈ ప్రపంచంలో ఉందని వీళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆమె మనస్సులో భయంకరమైన కలవరం జరుగుతోంది. బహుశా కొడుకు మాట వినాలి. నేను ఏదో తప్పు చేస్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే నేను ఇక్కడే ఆగిపోవాలి అంటోంది. మరొక వైపు, కానీ నేను ఏం చేశాను? నేను ఎవరితోనైనా కూర్చొని కాసేపు మాట్లాడితే? వృద్ధాశ్రమానికి వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు సేవ చేయటం తప్పెలా అవుతుంది అని ఆమె తన తలను పట్టుకొని కూర్చుండిపోయింది. కొడుకు మాటలతో మనస్సు ఎంత ఆందోళన చెందిందంటే ఇప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. ఆమె ఆ రాత్రి భోజనం చెయ్యలేదు మరియు మందులు కూడా తీసుకోలేదు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచేసరికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బలహీనతగా అనిపించింది. చూస్తే జ్వరానికి మందులు కూడా అయిపోయాయి. ఆమె మెల్లగా బయటికి వచ్చి తన కొడుకు మరియు కోడలిని పిలిచింది. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. ఆమె లోపలికి వచ్చి మంచం మీద నిస్సహాయంగా పడుకుంది. హఠాత్తుగా తలుపు వద్ద చిన్న శబ్దం వినిపించింది. మనవడు సంకోచిస్తూ లోపలికి తొంగి చూశాడు. నానమ్మ పరిస్థితి చూసి పిల్లవాడు భయపడ్డాడు. నానమ్మా అని అతను మెల్లగా పిలిచాడు. చిన్నా, నీళ్లు కావాలి అని ఆమె అంది. మనవడు త్వరగా వంటగది నుండి నీళ్లు తీసుకొచ్చి ఆమె వణుకుతున్న చేతుల్లో పెట్టాడు. చిన్నా, నీ నాన్నని పిలువు అని ఆమె అంది. సరే నానమ్మా, నేను అమ్మా నాన్నలను పిలుస్తాను అని చెబుతూ అతను పరిగెత్తాడు. నాన్నా, నానమ్మ చాలా అనారోగ్యంగా ఉంది, మిమ్మల్ని పిలుస్తోంది అన్నాడు చిన్న. కాని చిన్న మాటలను పట్టించుకోలేదు తండ్రి. తల్లి యోగక్షేమాలు అడగకుండానే ఆఫీసుకు బయలుదేరాడు. అమ్మా, నానమ్మని చూసిరా అని పిల్లవాడు తల్లితో అన్నాడు. నువ్వు సైలెంటుగా చదువుకో, ఎక్కువ మాట్లాడకు అని తల్లి చులకనగా అంది మరియు తలుపు గడియ పెట్టింది. మధ్యాహ్నం రామేశ్వర్ గారు వచ్చినప్పుడు శకుంతలాగారి పరిస్థితి చూసి భయపడ్డారు. ఆమె ముఖం పాలిపోయింది, శరీరం కాలిపోతోంది మరియు కళ్ళు సగం తెరిచి ఉన్నాయి. దేవుడా, ఏం జరిగింది మీకు శకుంతలాగారు అని రామేశ్వర్ గారు ఆమె నుదిటిని తాకారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లంతా కాలిపోతుంది. రామేశ్వర్ గారు అటూ ఇటూ చూశారు. ఎవ్వరూ కనిపించడం లేదు. ఆయన వెంటనే బయటికి పరిగెత్తారు. రోడ్డు మీద నిలబడి ఉన్న ఒక ఆటోను పిలిచి త్వరగా శకుంతలాగారిని ఆటో అతని సహాయంతో బయటికి తీసుకువచ్చారు. వారు ఇంటి నుండి బయటికి వస్తున్న సమయంలో శకుంతలాగారి కోడలు పైకప్పు మీద నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తోంది. ఆమె వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. మీ అమ్మ మళ్ళీ ఇంటి నుండి బయలుదేరింది, అది కూడా ఆ మనిషితోనే అని చెప్పింది. ఏంటి, మళ్ళీనా? నా మాట వినకుండానా? అమ్మకి ఎంత ధైర్యం! ఈరోజు వాళ్ళిద్దరి పని చెప్తాను అని కోపంతో అన్నాడు కొడుకు. హాస్పిటల్లో దాదాపు 3-4 గంటల తర్వాత శకుంతలాగారి పరిస్థితి మెరుగుపడింది. రామేశ్వర్ గారు ఆమె దగ్గర కూర్చున్నారు. సాయంత్రం అవుతోంది.
ఆస్పత్రిలోని మంచం మీద పడుకున్న శకుంతల, రామేశ్వర్ గారు, నేను మరోసారి వృద్ధాశ్రమానికి వెళ్ళాలి. అక్కడకు వెళితే నా మనస్సు శాంతిస్తుంది అనింది. సరే, నేను మిమ్మల్ని అక్కడికే తీసుకువెళ్తాను. వృద్ధాశ్రమానికి వెళ్ళాలనే ఆలోచనతోనే శకుంతల గారు ఉత్సాహంగా ఉన్నారు. అక్కడికి వెళ్తే ఇంటిలోని ఉక్కిరిబిక్కిరి వాతావరణం నుండి కాసేపు విముక్తి లభిస్తుంది. రామేశ్వర్ గారు ఆమెను ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయించి వృద్ధాశ్రమం వైపు బయలుదేరారు. అక్కడ ఇంట్లో ఆమె కొడుకు కోపం తారాస్థాయికి చేరుకుంది. కానీ చాలా ఆలస్యమయ్యింది. శకుంతల గారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఆశ్రమానికే వెళ్ళుంటుందని కొడుకుకి అర్థమయ్యింది. శకుంతలను తీసుకుని రామేశ్వర్ గారు ఆశ్రమం చేరుకునేసరికి వెనుక ఒక కారు ఆగింది. అందులో కూర్చున్న ఆమె కొడుకు మరియు కోడలు వారు ఆటో నుండి దిగి ఒకరి చేతులు మరొకరు పట్టుకొని నెమ్మదిగా వృద్ధాశ్రమంలోకి వెళ్తున్న దృశ్యాన్ని చూశారు. కొడుకు ముఖం కోపంతో ఎర్రబడింది. చూశారా, నేను చెప్పాను కదా మీ అమ్మ గురించి. ఇప్పుడు ఈ మనిషితో బహిరంగంగా తిరుగుతున్నారు అని కోడలు అంది. వృద్ధాశ్రమం లోపలికి వెళ్ళగానే శకుంతల గారి ముఖంపై ప్రశాంతత అలుముకుంది. అక్కడ ఉన్న వృద్ధులు ఆమెను చూసి ఆప్యాయంగా పలకరించారు. శకుంతలకు తమ సొంతవారి మధ్యకు తిరిగి వచ్చినట్లు అనిపించింది. అరే శకుంతల గారు, ఎలా ఉన్నారు మీరు? మీరు లేకుండా ఆశ్రమం బోసిపోయినట్లు ఉంది. ఇలాంటి స్వరాలే నలువైపులా వినిపించాయి. అంతటా ఆత్మీయత ఉంది. ఒకరు కుర్చీలాగి ఇచ్చారు, ఒకరు నీటి గ్లాస్ తెచ్చారు. కొంతమంది వృద్ధ మహిళలు దగ్గరికి వచ్చి కూర్చున్నారు మరియు మాట్లాడుతూ నవ్వడం ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత శకుంతల గారు మనస్ఫూర్తిగా నవ్వారు. కానీ హఠాత్తుగా హాల్లోని కదలిక ఆగిపోయింది. అందరూ తలుపు వైపు చూశారు. తలుపు వద్ద కొడుకు మరియు కోడలు నిలబడి ఉన్నారు. వారితో పాటు 7 సంవత్సరాల వారి కొడుకు చిన్నా కూడా ఉన్నాడు. శకుంతల గారికి కొడుకు కళ్ళల్లో కోపం మరియు కోడలి ముఖంలో అసహ్యం కనిపించాయి. నలుగురిలో విచ్చలవిడిగా తిరుగుతున్నావు. అసలు సిగ్గులేదా నీకు? మా పరువు తీసేశావు. ఛీ అని కొడుకు అన్నాడు. శకుంతల గారు మెల్లగా లేచి వారి దగ్గరకు వచ్చారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? సిగ్గు మీకుండాలి. అనారోగ్యంతో ఉన్న తల్లి పిలిచినా పట్టించుకోలేదు అనింది శకుంతల. మధ్యాహ్నం మీరు ఈ మనిషితో ఎక్కడికి వెళ్లారు అని కోడలు కోపంగా అంది. హాల్లో నిశ్శబ్దం అలుముకుంది. వృద్ధాశ్రమ సభ్యులు ఆశ్చర్యపోయారు. హద్దుల్లో ఉండు కోడలా, నాకు చాలా జ్వరం వచ్చింది. మందులు కూడా లేవు. రామేశ్వర్ గారు సమయానికి వచ్చి నన్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పుడే నా ప్రాణానికి ఊపిరి వచ్చింది. లేకపోతే ఏమయ్యేదో అని శకుంతల అనింది. ఓ, ఇక ఇప్పటి నుండి ఆయన మిమ్మల్ని చూసుకోవడానికి వస్తారా? మేము ఇక్కడ చచ్చిపోయామనుకున్నావా అని కొడుకు వ్యంగ్యంగా అన్నాడు. ఇది విని రామేశ్వర్ గారు ముందుకు వచ్చి గట్టిగా అన్నారు. మీరు చచ్చిపోలేదు, కానీ ఆమెకు అవసరమైనప్పుడు మీరెక్కడున్నారు అన్నారు. మా మధ్య మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మా కుటుంబ విషయం అన్నాడు కొడుకు. కుటుంబ విషయమా? తల్లి ఆరోగ్యం ఇంత క్షీణించి ఉంటే కొడుకు కోడలు కనీసం పట్టించుకోకపోతే దానిని కుటుంబం అంటారా అన్నారు రామేశ్వర్ గారు. నేను చెప్తున్నాను, మీరు నోరు మూసుకోండి, లేకపోతే అన్నాడు కొడుకు కోపంగా. లేకపోతే ఏంటి? ఆయన ఏం తప్పు చెప్పారు అని శకుంతల గారు గట్టిగా అన్నారు. చాలు, మరీ ఎక్కువయింది. మీరిద్దరి మధ్య సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అనింది కోడలు. 2 క్షణాలు శకుంతల గారు కళ్ళు మూసుకున్నారు. ఆమె మనస్సులో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. అప్పుడు ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి తన కొడుకు కోడలి వైపు చూశారు. నేను మీ ప్రశ్నకు సమాధానమిస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి రామేశ్వర్ గారి వైపు చూసి ఇలా అన్నారు. రామేశ్వర్ గారు, నేను నా జీవితాన్నంతా నా కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దడానికే కేటాయించాను. నా ప్రతి సంతోషాన్ని త్యాగం చేశాను. నా అవసరాలు, నా కోరికలు అన్నీ వదులుకున్నాను. ఒంటరి తల్లిగా కష్టపడుతూ జీవితం గడిపాను. కొడుకుకు ఎటువంటి లోటు రాకుండా చూసుకున్నాను.
కానీ చివరికి నాకేం దక్కింది? అవమానం మరియు ద్వేషం. నేను నా జీవితాన్ని తప్పు ఆలోచనలతో గడిపానని నాకు అర్థమయ్యింది. ఈరోజు నేను నా కోసం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. రామేశ్వర్ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దమైపోయింది. రామేశ్వర్ గారు ఆశ్చర్యపోయారు. కొడుకు మరియు కోడలి గుండెల్లో కలవరం చెలరేగింది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఈ వయసులో పెళ్ళి? కొంచెం సిగ్గుండాలి. బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారు అని కొడుకు కోపంతో అరిచాడు. శకుంతలాగారు మొదటిసారి, బాబూ, చుట్టూ ఉండే ప్రజల గురించి ఎంత ఆందోళన చెందుతున్నావో అంత ఆందోళన నీ తల్లి గురించి కూడా చెందాల్సి ఉంది. నాకు ఒక విషయం మాత్రమే తెలుసు. రామేశ్వర్ గారి సాంగత్యం అంటే నాకిష్టం, మరియు నా సాంగత్యం అంటే ఆయనకిష్టం. కానీ ఈ సంబంధానికి పేరు పెట్టకపోతే ప్రజలు రకరకాల పేర్లు పెడతారని నాకు తెలుసు. సొంత కొడుకు కోడలు వదలనప్పుడు ప్రజలు మాత్రం వదులుతారా? అనింది శకుంతల. రామేశ్వర్ గారు ఏమీ మాట్లాడలేకపోయారు. శకుంతల ఆయన వైపు చూసి, రామేశ్వర్ గారు, ఈ కొద్ది రోజుల్లో నేను మిమ్మల్ని చాలా దగ్గరగా చూశాను. మీ మంచితనాన్ని గ్రహించాను. మీరు నా సుఖదుఖాల్లో పాలు పంచుకోగలరు. మీరు నన్ను స్వీకరిస్తారా అంటూ చెయ్యి చాచి అడిగింది శకుంతల. రామేశ్వర్ కూడా నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకున్నారు. చాలా బాగుంది. మీరిద్దరూ తీసుకున్నది సరైన నిర్ణయం. మీరు మీకోసం నిలబడినందుకు నాకు గర్వంగా ఉంది అని అక్కడ నిలబడిన వృద్ధాశ్రమ మేనేజర్ అన్నారు. కొడుకు మరియు కోడలి ముఖాలు పాలిపోయాయి. అమ్మా, మా పరువు గంగలో కలిపావు అని కోపంతో కొడుకు గొంతు హాలంతా ప్రతిధ్వనించింది. నీ తల్లికి ప్రేమ మరియు కొడుకు తోడు అవసరమైనప్పుడు నువ్వు ఏమిచ్చావు? ఒంటరితనం, నిర్లక్ష్యం. మరియు ఇప్పుడు నేను నా కోసం జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు నీకు సమాజం గుర్తుకు వస్తోంది. ఒక్క విషయం గుర్తుంచుకో, సంతోషంగా ఉండడానికి వయస్సుతో సంబంధం లేదు. వృద్ధాశ్రమంలో నివసించే మిగిలిన వృద్ధులు కూడా ఆమె చుట్టూ గుమిగూడారు. అందరూ శకుంతల చేసిన పనికి మద్దతు ఇచ్చారు. తల్లి గురించి ఏమనుకుంటున్నావు బాబూ? తల్లి కేవలం జన్మనివ్వడానికి మరియు త్యాగం చేయటానికి మాత్రమే పుట్టిందా? తన సంతోషం గురించి ఆలోచించే హక్కు ఆమెకు లేదా? తన గురించి తను ఆలోచించుకున్నప్పుడు తల్లిని వేలెత్తి మాటలంటున్నావు. భార్య మాటలు విని తల్లిని ఒంటరిగా వదిలేశావు. అప్పుడు సమాజం నీపై వేలెత్తి చూపలేదా అని మరో వృద్ధుడు అన్నాడు. కొడుకు కోడలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలో అక్కడ అందరిలో వృద్ధురాలు, శకుంతల, నువ్వు ఒంటరిదానివి కాదు, మేమందరం నీతో ఉన్నాము అనింది. వృద్ధాశ్రమంలోని వారందరూ చప్పట్లతో ఆవిడ మాటలను సమర్థించారు. మరియు వృద్ధాశ్రమం చప్పట్లతో మారుమోగిపోయింది. శకుంతల గారి మనవడు అక్కడే నిలబడి ఇదంతా వింటున్నాడు. చాలా అమాయకంగా, నిజంగా నా నానమ్మకు పెళ్లి జరుగుతుందా? నేను కూడా వస్తాను పెళ్లికి అన్నాడు. అప్పుడే అతని తల్లి చిన్న చెయ్యి పట్టుకుని కోపంగా బయటికి తీసుకువెళ్ళింది. కాని వెళ్తూ వెళ్తూ మనవడు పదే పదే తన నానమ్మ వైపు చూస్తూ వెళ్ళాడు. శకుంతల కొడుకు కూడా కోపంగా కాళ్ళు నేలకేసి బాదుకుంటూ వెళ్ళిపోయాడు. రామేశ్వర్ గారు మరియు శకుంతల గారు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళల్లో ఒక కొత్త వెలుగు ఉంది. ఇప్పుడు ఎటువంటి పశ్చాత్తాపం లేదు మరియు ఎటువంటి భయమూ లేదు. మరుసటి రోజే రామేశ్వర్ గారు తన ఇల్లు మరియు మిగిలిన ఆస్తి గురించి నిర్ణయం తీసుకున్నారు. తన ఇద్దరు కొడుకులు మరియు కోడళ్ల నుండి ఆయనకు ఎటువంటి ఆశ లేదు మరియు ఆయనకు ఇప్పుడు వారసత్వం పట్ల కూడా పెద్దగా శ్రద్ధ లేదు. ఆయన జీవితాంతం సంపాదించిన ధనం ఇప్పుడు ఒక మంచి పని కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు. రామేశ్వర్ గారు తన ఇల్లు చాలా సంవత్సరాల నుండి తనకు సేవ చేసిన హరినాథ్ పేరిట రాశారు. ఇప్పుడు రామేశ్వర్, శకుంతల పెళ్లి చేసుకున్నారు. తమ బంధానికి ఒక పేరు పెట్టారు మరియు పూర్తిగా వృద్ధాశ్రమ ప్రజల అసంపూర్ణ కోరికలను నెరవేర్చడంలో నిమగ్నమయ్యారు. వారు కలిసి జీవించారు. ఒకరికొకరు సుఖదుఖాల్లో తోడు నీడగా ఉన్నారు మరియు ప్రపంచం విస్మరించిన వారి కోసం
తమ చివరి శ్వాస వరకు జీవించారు. ఈ వయసులో శకుంతల గారు మరియు రామేశ్వర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని మీ పేరుతో పాటు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. కథ నచ్చితే లైక్ చేయండి మరియు ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ తోటి వారికి షేర్ చేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు లేదా అనుభవాలు ఏవైనా ఉంటే వాటిని మేము కథ రూపంలో అందరి ముందుకు తీసుకురావాలని మీరు కోరుకుంటే మీరు మాకు తప్పక రాసి పంపవచ్చు. మీరు కామెంట్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఈమెయిల్ ఐడికి మెయిల్ కూడా చేయవచ్చు. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.